స్ట్రీట్ డాగ్స్ చూస్తే మనకు ఎంత భయమో వారికి అంత ప్రేమ. వీధి కుక్కలు చూసి దాడులు చేసేవారు కొందరైతే వాటిని దగ్గరగా చేరదీసేవారు మరికొందరు. ఈ కోవకే వస్తారు ఆసరా స్ట్రీట్ డాగ్స్ ఎన్జీఓ సంస్థకు చెందినవారు. వీధుల్లో గాయపడిన జబ్బు చేసిన కుక్కల సంరక్షణను చూసుకుంటున్నారు. వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేస్తున్నారు. మంచి పౌష్టికాహారం పెట్టి మనుషులలాగా ఆలనా పాలన చూసుకుంటున్నారు. ఇంతకు ఈ మూగజీవాలను ఎందుకు రక్షిస్తున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సమాజంలో వీధి కుక్కలపైన జరిగే దారుణాలు అన్నీ ఇన్ని కావు. కొందరు పనిగట్టుకుని వాటిపై దాడి చేస్తూ ఉంటారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ స్ట్రీట్ డాగ్స్కు మంచి లైఫ్ ఇవ్వాలన్న తపనతో ముందుకు వచ్చారు స్ట్రీట్ డాగ్స్ ఎన్జీఓ సంస్థకు చెందిన పెట్ లవర్స్. కేవలం రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన వాటిని కాపాడడమే కాకుండా పోషణ భారమై వీధులలో వదిలేసిన కుక్కలను కూడా చేరదీస్తున్నారు. మూగజీవాలకు ఏం కావాలో చూసుకుంటూ వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మూగజీవాలకు ఎవరున్నారలే అన్న చులకన భావంతో హాని చేసినా, దాడులకు పాల్పడినా వాటి తరపున తమ గళాన్ని వినిపిస్తామని చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో పెట్ లవర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు పెంపుడు కుక్కలను వీధి కుక్కలతో దోస్తీ చేయిస్తున్నారు. అంతేకాకుండా మనుషులలాగే వాటికి కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. ఈ సందర్భంగా స్ట్రీట్ డాగ్స్ ఎన్జీఓ సంస్థకు చెందిన వారు కీలక విషయాలు తెలియజేశారు. ప్రస్తుతం పెట్ లవర్స్ విదేశీ బ్రీడ్స్ను పెంచుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలా కాకుండా భారతదేశానికి చెందిన జాతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. లేకుంటే వాటి మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మూగజీవాల్ని ప్రేమిద్దాం, వాటిపై కొంచెం కరుణ చూపిద్దాం అంటున్నారు ఆసరా ఎన్జీఓ సంస్థ నిర్వాహకులు. వాటి కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము. ఆ నిర్వాహకురాలు గౌరీ గారితో వారిని అడిగి తెలుసుకుందాం. గౌరీ గారు, ఇప్పుడు ఈ షెల్టర్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎందుకు? ఈ షెల్టర్ కరోనా టైంలో స్టార్ట్ చేసామండి. ఆసరా అనే సంస్థ కూడా కరోనా టైంలో స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ టైంలో మాకు కాల్స్ వచ్చేవి. కరోనా టైం ఎలా ఉండేదో మీకు తెలుసు కదా, మనుషులకు కూడా ఫుడ్ దొరక్క, వాటర్ దొరక్క చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయితే ఇంకా మూగజీవాల కంటే ఇంకా చాలా కష్టమైపోయింది కరోనా టైంలో. వాటికి ఫుడ్ లేదు, ఎక్కడ నీటి చుక్క కూడా దొరకని సందర్భం. ఆ టైంలో మాకు చాలా కాల్స్ వచ్చేవి. ఏదైనా వీటికి ఏమైనా ఫీడ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం మేము. ప్రతిరోజు మినిమం 2500 డాగ్స్కి తగ్గ ఫుడ్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసాము. అది 3 months అన్ఇంటరప్టెడ్గా ఫుడ్ ప్రొవైడ్ చేసాము. అది మా ఆసరాది ఫస్ట్ ప్రాజెక్ట్. ఓన్లీ డాగ్స్కి కాదు, ఆవులకి, పిగ్స్కి, మంకీస్కి, అన్నిటికీ మాకు చేతనైనంత వరకు మేము యానిమల్స్కి వాటర్ బౌల్స్ అన్నీ ప్రొవైడ్ చేసాం ఆ కరోనా 3 months వరకు. సో అక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఏఆర్వి అంటే యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్, రేబీస్ కోసమని. ఆ తర్వాత ఇంకా రెస్క్యూస్, ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ అవ్వటం, వాటిని ఎటు తీసుకుపోవాలో అర్థం కాక మాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. సో షెల్టర్ ఉంటే బాగుంటుంది కదా యాక్సిడెంట్ కేసెస్కి. ఇప్పుడు మీరు ఈ షెల్టర్లో చాలా చూశారు, బ్లైండ్ కేసెస్, ప్యారలైజ్డ్ కేసెస్, ఇంకా స్కిన్ అలర్జీ కేసెస్, క్యాన్సర్ కేసెస్, ఇంకా కింద జా విరిగిపోయి పగిలిపోయిన డాగ్స్, అబాండనెడ్ డాగ్స్ చాలా వరకు ఉన్నాయి షెల్టర్లో. సో వీటి ఆశ్రయానికి మేము ప్రతిసారి ఒకళ్ళ దగ్గరికి పోయి మాకు చాలా కష్టమయ్యేది. అంటే రెస్క్యూవర్స్ అందరికీ ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో అందుకని మేము ఈ షెల్టర్ ఒకటి ఏర్పాటు చేస్తే రెస్క్యూ చేసినవన్నీ చక్కగా తెచ్చి ఇక్కడే పెట్టుకొని చూసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో సంస్థ స్టార్ట్ చేసాము. 5 years అయింది. సో ఇప్పుడు ఈ షెల్టర్లో more than 95 యానిమల్స్ షెల్టర్ తీసుకుంటున్నాము. అండి, మేము ఆసరా క్రూయల్టీ టీము. సో డైలీ మాకు ఆల్మోస్ట్ 4 to 5 క్రూయల్ కేసెస్ అక్రాస్ హైదరాబాద్ సిటీ వస్తున్నాయండి. సో యానిమల్స్ని కొట్టి చంపేయడం, అవి వెనక ఫాలో అవుతున్నాయనో, లేకపోతే అవి పిల్లల్ని కరుస్తాయని చెప్పేసి సో చంపేసేసి వాటిని అక్కడికక్కడే పూజ చేసేసి, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడో బుషెస్లో పడేసేసేసి చాలా క్రూయల్టీ కేసెస్ వస్తున్నాయి. యానిమల్ ఫీడర్స్ ఎవరైతే యానిమల్స్కి అన్నం పెడుతున్నారో, ఫుడ్ పెడుతున్నారో, వాళ్ళని అపార్ట్మెంట్స్ దగ్గర పెట్టనివ్వకుండా వాళ్ళని టార్చర్ చేస్తున్నారు అక్రాస్ ద సిటీ. సో మన యానిమల్ క్రూయల్టీ ప్రివెన్షన్ యాక్ట్
సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు, యానిమల్ బర్త్ కంట్రోలు, యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, బర్త్ రూల్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాయి. ఒక సొసైటీ, ఒక అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ బయట కానీ అపార్ట్మెంట్ లోపల వితిన్ ద కమ్యూనిటీ కానీ ఎవరు ఫుడ్ పెట్టినా ఆ డాగ్స్ని ఎవరు ఏం అనకూడదు, వాటిని బయటికి తోలకూడదు. అవి అక్కడే వాటితో పాటే మనం జీవించాలి. మన పిల్లలందరికీ మనం నేర్పించాలి డాగ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, వాటిని ప్రోవకేట్ చేయకుండా, అంటే వాటిని రెచ్చగొట్టకుండా వాటితో ఫ్రెండ్లీగా ఎలా మూవ్ అవ్వాలి, వాటితో పాటు మనం జీవించాలని చెప్పేసి క్లియర్గా మన చట్టం చెప్తుంది. కానీ మనుషులకి ఇంకా అది ఎక్కట్లేదు, వాళ్ళ బుర్రకి ఎక్కట్లేదు. వాళ్ళు స్టిల్ ఇంకా యానిమల్స్ని, డాగ్స్ని వాళ్ళు ఏదో ఒక శత్రువుని చూసినట్టు ప్రతి వాళ్ళు భయపడుకుంటూ ఆ డాగ్ వస్తే దాన్ని ఎలాగైనా చంపేసేయాలి, లేదా ఎవరికన్నా ప్రైవేట్ గ్యాంగ్స్కి డబ్బులు తీసుకొని గ్యాంగ్స్ ఎవరైనా ఉంటే వాటిని రీలొకేట్ చేసేసి ఎక్కడో ఫారెస్ట్లో వదిలిపెట్టడం. ఇప్పుడు మేము ఆ కేసెస్ అన్నీ యాక్టివ్గా చూస్తున్నాము, కేసెస్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తున్నాము. నిజంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మాకు చాలా దయతో, యానిమల్స్ మీద ప్రేమతో వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్. అది అట్లా ఇప్పుడు మనకి క్రుయాలిటీ విధంగా చూసుకుంటే అంటే డే బై డే మనకి తెలంగాణ స్టేట్లోనే విపరీతమైన క్రుయాలిటీ కేసెస్ అండ్ యానిమల్ అబ్యూజెస్ ఇంకెక్కువ జరుగుతున్నాయి. ఇది జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చట్టం లేకనో కాదు, లేకపోతే చట్టం పోలీసులకు తెలియకనో, పబ్లిక్కి తెలియకనో కాదు. లాస్ అండ్ బై లాస్ ఎన్నైనా ఉండొచ్చండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నా క్వశ్చన్ టు ది పబ్లిక్, ఎవరెవరైతే ఇటువంటి పాల్గొంటారో, కుక్కల్ని చంపడం కానీ, విషం పెట్టడం కానీ, లేకపోతే యాసిడ్స్ పోయడం కానీ, గోమాతల్ని కొట్టడం కానీ రాళ్లతోటి, ప్లస్ వాటి మీద బాయిల్డ్ వాటర్ పోయడం కానీ, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. మనం ఎలాగ మనం వాటిని మన పారామీటర్స్లోకి రాకుండా చూసుకోవచ్చో అలా చేసుకోవచ్చు. కానీ బట్ వీళ్ళు ఈ అబ్యూజింగ్ ఏదైతే వీళ్ళు కంటిన్యూస్గా కఠినంగా చేస్తున్నారో యానిమల్స్ని, ఈ కేసెస్ని మేము చాలా పోలీస్ స్టేషన్ల చుట్టూ మేము తిరుగుతూ ఫైల్స్ చేస్తున్నా కూడా కేసెస్, వీఆర్ నాట్ హ్యాపీ బై ఫైలింగ్ ద కేసెస్ ఆన్ అవర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Because Asra NGO is not working hard to go against the public or do something to the public. పాయింట్ అలా ఏంటంటే ఇక్కడ యానిమల్స్ పట్ల ప్రతి ఒక్కరి బాధ్యత, నీ మతం నా మతం అని కాదు, అందరు అన్నదమ్ముల బాధ్యత, అందరు అక్కజల్లల బాధ్యత ఏంటంటే మన కమ్యూనిటీ యానిమల్స్, తులసి చెట్లు, యాప చెట్లు ఎలాగైతే మనం పంచుకోలేమో, ఆ చెట్టు మాది ఈ చెట్టు మాది అని మనం ఎలాగైతే పంచుకోలేమో, అలాంటప్పుడు మనము ఈ కుక్కల్ని కూడా గోవులు ఉన్న వాళ్ళది వాళ్ళది, మా కుక్కలు ఉన్న వాళ్ళది కుక్కలది సపరేట్ అని అనడానికి ఏం లేదండి. యానిమల్ వాళ్ళు, యానిమల్ ఫీడర్ సపరేటు, లేకపోతే యానిమల్ లవర్ సపరేట్ ఎవరు లేరండి. అందరం మనుషులమే. వాళ్ళ కోసం ఎక్కువ ప్రేమ ఎందుకు చూపిస్తున్నారంటే వాళ్ళకి ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి. ఎథిక్స్ లేని వాళ్ళు టెంపుల్లోకి తీసుకెళ్ళి బలి ఇవ్వడం కానీ, లేకపోతే మస్జిద్లలోకి తీసుకుపోయి బక్రీద్ టైంలో బలి ఇవ్వడం కానీ, ఈ బలిలు ఈ సైకాలజికల్ ఇదేదైతే ఉందో దాన్ని కొంచెం కంప్లీట్గా మార్చుకొని టువర్డ్స్ ద యానిమల్స్ ఎంపథెటిక్గా, సింపథెటిక్గా ఉండడానికి మనకు లాస్ ఉన్నాయా లేదా పక్కకు పెడితే మన ధర్మం మనకి ఏం నేర్పిస్తుందనో మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మన పిల్లలకి అదే నెక్స్ట్ జనరేషన్కి నేర్పించాలండి. హిట్టింగ్ డాగ్స్ అని లేకపోతే కొట్టి చంపేయడం కానీ మనం నేర్పిస్తే పిల్లలకి అదే క్రుయాలిటీ ఇంకా పెరుగుతూ ఈరోజు కుక్కను చంపిండు, రేపు పొద్దున ఇంకొక ఆడపిల్లని చంపుతాడు, రేపు పొద్దున ఇంకో మగవాడిని కూడా చంపుతాడు క్లాస్లోనే. బికాజ్ వాళ్ళకి తప్పుకి మంచికి చెడుకి దీనికి తేడా లేకుండా మనం పెంచుతున్నాం. సో ఆ సంస్కారాన్ని మనం డెవలప్ చేయాలా. ఎస్పెషల్లీ ఆర్డబ్ల్యూ అసోసియేషన్స్ అండ్ కమ్యూనిటీస్ అండ్ సొసైటీస్, గేటెడ్ కమ్యూనిటీస్, వీళ్ళు మేనేజ్మెంట్స్, సొసైటీస్ ఎవరైతే ఉన్నారో చాలామంది ఫీడర్స్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ఫీడింగ్ పెడుతున్నారు డాగ్స్ కానీ. అండ్ రిస్ట్రిక్ట్ చేసింది కాక ఓనర్స్ తోటి కంప్లైంట్ చేసి వాళ్ళని థ్రెటన్ చేసి సొసైటీలో జరపడానికి ట్రై చేస్తున్నారు. సో ఇట్లాంటి చేసినా కూడా అది అఫెన్సే. యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇట్ ఈస్ అన్ అఫెన్స్ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్ట్. ఇవన్నీ తెలిసి కూడా మేము ఇంకా కూడా ఏంటంటే ఎవరి మీద కేసులు ఫైల్ చేయాలనుకుంటలేము. కాబట్టి చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు కూడా ఇది చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఒక నలుగురికైనా ఇది తెలిస్తే ఒకరిలైనా మార్పు వస్తుంది అన్న ఆలోచన అండి. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ వన్ థింగ్, మనం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే సరిపోదండి. దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత ఆ సంస్కారాన్ని బయట కూడా మనం ఒక 10 మందికి నేర్పించే విధంగా మనం ఉండాలా. సో లోపల ఉన్న కుక్కకో పిల్లికో దండం పెట్టేసి అది మంచిగా అయిపోద్ది అంటే అట్లా కాదు. బయట ఉన్నాయి కూడా అవే బ్రీడ్స్ కాబట్టి వీల్ హ్యావ్ టు షో ఎంపతి అండ్ కైండ్నెస్ టువర్డ్స్ ద యానిమల్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఈజ్ వాట్ ఆసరా ఈస్ టెలింగ్. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేస్తున్నందుకు బిగ్ టీవీకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. విన్నాం కదా, దాదాపు 100కు పైగా ఈ స్ట్రీట్ డాగ్స్ను రెస్క్యూ ద్వారా తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ని ఏర్పాటు చేశారు ఆసరా NGO సంస్థ. ఎవరైనా డాగ్ లవర్స్ ఉంటే వీరి దగ్గరికి వచ్చి సంప్రదించి వారి దగ్గర నుంచి డాగ్స్ను అడాప్ట్ చేసుకోవచ్చు. కెమెరామ్యాన్ వినోద్తో నాగవాణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.